రాష్ట్రంలో సభలు సమావేశాలతో నేతలు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తుండటంతో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీతో పాటుగా ఓఎస్టీ టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. సభ విజయవంతం చేయాలని కృషి చేస్తున్నట్లుగా పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా ఆశీర్వాద సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మణుగూరుకు విచ్చేస్తున్న సందర్భంలో పినపాక నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో కూడా పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజా ఆశీర్వాద సభ జయప్రదం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి వేలాదిగా ప్రజలు తరలించేదానికోసం ఆల్రెడీ ప్లాన్ ప్రకారం జన సమీకరణలో పార్టీ శ్రేణులు కార్యకర్తలంతా కూడా నిమగ్నమై ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ మొట్టమొదటిసారిగా ఏజెన్సీ ప్రాంతమైన మా పినపాక నియోజకవర్గం మణుగూరులో జరగడం అనేది చాలా సంతోషం. దాన్ని గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారి స్వాగతం పలికి బహిరంగ సభ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి రాక కోసం పినపాక నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీటింగ్ ఎప్పుడైనా ఎదురు చూస్తాం. టైం కూడా ఫిక్స్ అయిపోయింది, రేపు వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా కూడా. For more updates, please subscribe 99 TV Telugu.